చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మెరుగైన సామాజిక పెన్షన్ ఇచ్చిన నేపథ్యం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదా, జగన్ రెడ్డిదా? రాష్ట్ర చరిత్రలో వృద్ధులకు, వితంతులకు సామాజిక పెన్షన్ ఇవ్వాలని ఆలోచించి అమలు చేసిన ప్రభుత్వం అన్న ఎన్టీఆర్ గారిది. వారు ఆ రోజుల్లోనే నెలకి 30 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చేవారు. అటువంటి స్థితిలో 1995లో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆనాటి పెన్షన్ మొత్తాన్ని నెలకి 75 రూపాయలు పెంచారు. అంటే ఒకేసారి 45 రూపాయల పెంపు వారి హయాంలో జరిగింది. ఆ తర్వాత 2004లో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో నెలకు 200 రూపాయలకు పెంచారు. అంటే ఒకేసారి 120 రూపాయలు పెంచారనమాట. ఆ తర్వాత 2014లో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు గారి హయాంలో ఈ పెంపు రాష్ట్ర చరిత్రలోనే ఏనాడు ఏ ముఖ్యమంత్రి హయాంలో జరగని విధంగా ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. అంటే ఒకేసారి 800 రూపాయలు పెంచారనమాట. అదే టెన్యూర్లో తిరిగి 2000 రూపాయలకు పెంచారు. అంటే ఒకేసారి 1000 రూపాయల పెంపు. ఇటువంటి స్థితిలో 2014 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి తనకు అధికారం ఇస్తే అప్పటికే అమలులో ఉన్న 2000 రూపాయల పెన్షన్ని 3000కు పెంచుతానని వాగ్దానం చేశాడు. అంటే ఒకేసారి 1000 రూపాయలు పెంచుతానన్నాడు అనమాట. ఆయన మాటలు నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత నాలుక మడతేసి తాను పెంచే 1000 రూపాయలు ఒకే మొత్తంగా పెంచనని సంవత్సరానికి 250 రూపాయల చొప్పున 4 సంవత్సరాలలో 1000 రూపాయలు పెంచుతానని చెప్పి వాస్తవ రూపంలో ఆ మాత్రం పెంపుకు కూడా 5 సంవత్సరాల కాలం తీసుకున్నాడు. తిరిగి 2024 ఎన్నికల్లో తమకు కనుక అధికారం కట్టబెట్టిన పక్షంలో అప్పటి వరకు ఉన్న 3000 పెన్షన్ని 4000 రూపాయలు పెంచుతామని చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రజలకు హామీ ఇచ్చింది. అలాగే వారి మాట పరిగణలోకి తీసుకున్న ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టిన తర్వాత కేవలం 19వ రోజునే, అంటే జూన్ 12, 2024న ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జూలై 1వ తేదీ నుంచి తాము వాగ్దానం చేసిన 1000 రూపాయల పెన్షన్ పెంచారు, అమల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పి తీరాలి. చంద్రబాబు గారి హయాంలో వికలాంగులకు కూడా చరిత్రలో వేరే ఏ పాలకుడు ఇవ్వని విధంగా 6000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. బెడ్ రిడన్ డయాలసిస్ పేషెంట్లకి 15000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. అలాగే ఒంటరి మహిళలకు, హిజ్రాలకు, డప్పు కళాకారులకి, చేనేత కార్మికులకి, కల్లుగీత కార్మికులకి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, ఇలా చాలా కేటగిరీల వారికి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేసి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చెప్పండి, మెరుగైన సంక్షేమాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరు? అసలు సిసలు సంక్షేమ ఛాంపియన్. ఆ అబ్బా కొడుకులు పావలా చేసి రూపాయి పావలా ప్రచారం చేసుకుంటే టీడీపీ వాళ్ళు మాత్రం రూపాయి చేసినా 10 పైసలు ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నారు. చేసింది చెప్పుకోకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది? అబ్బా కొడుకులు అబద్ధాలు చెప్తే కూటమి నేతలు కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ నిజాలను కూడా చెప్పుకోలేకపోతున్నారు. నమస్కారం.